Very good evening. Welcome to our channel. Day 37. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వేకి ఏం చదవాలో అవే ఉంటాయి, ఎంతవరకు చదవాలో అదే ఉంటుంది. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, యూట్యూబ్లో చాలా ఉపయోగపడుతుంది. ఆ క్లాసెస్ మీకు యాప్లో ఉన్న క్లాసెస్ అలానే ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 50 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్. ఇండివిజువల్ అయితే 50 రూపీస్, ఓవరాల్గా అయితే 250 రూపీస్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు తీసుకోండి, డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా? సో కమింగ్ టు ద క్లాస్. The Narendra Mandal or Chamber of Princes was inaugurated in 1921 by నరేంద్ర మండల్ మరియు లేదా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ 1921లో ఎవరిచే ప్రారంభించబడింది? దేనిచే? డ్యూక్ ఆఫ్ కన్నాడ్ ద్వారా ప్రారంభించబడింది. హూ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ద ఐరన్ మ్యాన్? ఉక్కు మనిషి అని సాధారణంగా ఎవరిని పిలవడం జరుగుతుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ని. పిట్స్ ఇండియా యాక్ట్ క్రియేటెడ్. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ని ఎవరు రూపొందించారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ 1942? అసలు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి? క్రిప్స్ రాయబారం అనేది ఒకటి జరిగింది. అది ఎందుకు జరిగిందనేది చెప్పండి. అది విఫలం అవ్వడం వల్ల ఈ క్విట్ ఇండియా ఉద్యమం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే బిఫోర్ క్రిప్స్ మిషన్ కూడా క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఒక ఉద్యమం అయితే మనం స్టార్ట్ చేద్దామనే ఆలోచనతోటే ఉన్నారు. బట్ ఇది దానికి ఒక నిప్పు రవ్వలాగా పనిచేసిందని చెప్పొచ్చు. విచ్ మూమెంట్ గాట్ ద సపోర్ట్ బోత్ ఫ్రమ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్? హిందువులు మరియు ముస్లింల నుండి ఏ ఉద్యమానికి మంచి ఆదరణ లభించింది, మద్దతు లభించింది కనుక చూస్తే నాన్ కోఆపరేషన్ మూమెంట్, దట్ ఈస్ సహాయ నిరాకరణ ఉద్యమం. నేమ్ ద గవర్నర్ జనరల్ హూ యాక్సెప్టెడ్ ద వ్యూ ఆఫ్ మకలాయ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇంగ్లీషును బోధన మాధ్యమంగా చేయాలనే మొకాలే కమిటీ అభిప్రాయాన్ని అంగీకరించిన గవర్నర్ జనరల్ పేరు ఎవరు? ఏంటి? లార్డ్ విలియం బెంటింగ్. మకాలే. ఓకేనా? మొకాలే. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. దీస్ వర్డ్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను, లేదా స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఈ పదాలు ఎవరు చెప్పారు అనేది కనుక చూస్తే సుభాష్ చంద్రబోస్ గారు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ లార్డ్ మౌంట్ బాటన్? లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి గారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు జరగడం, ప్రధానమంత్రి అదే రాష్ట్రపతి ఎన్నిక అయ్యే వరకు కూడా ఈయనే ఉండడం జరిగింది. సి రాజగోపాలాచారి. వేర్ డిడ్ ద సో కాల్డ్ బ్లాక్ హోల్ ట్రాజడీ టేక్ ప్లేస్? బ్లాక్ హోల్ ట్రాజడీ అని పిలువబడేది ఎక్కడ జరిగింది? కలకత్తాలో. ఇండియా వాజ్ గ్రాంటెడ్ ఫ్రీడమ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఏ బ్రిటిష్ ప్రధానమంత్రి కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక చూస్తే క్లెమెంట్ యాట్లీ. సో క్లెమెంట్ యాట్లీ ప్రకటన ఏ రోజున చేశాడు అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫౌట్ బిట్వీన్. ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిరాజుద్దౌలా మధ్య జరిగింది. 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరేంటి అన్నాడు. సిమ్లా ఒప్పందంపై నేమ్ ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హూ సైన్డ్ ద సిమ్లా అగ్రిమెంట్ ఇన్ 1972? భుట్టో. జుల్ఫికర్ అలీ భుట్టో. డాష్లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 1920లో. వీడియో లైక్ చేయండి, మంచి కంటెంట్ అందిస్తాను నేను, దయచేసి లైక్ చేయండి. హూ వాజ్ ద నవాబ్ వెన్ డలౌజీ అనెక్సెడ్ అవధ్ ఇన్ 1856? 1856లో డలౌసీ అవధ్ను స్వాధీనం చేసుకున్నప్పుడు అవధ్ యొక్క నవాబు ఎవరు అనే క్వశ్చన్ వేశాడు. వాజిద్ అలీ షా. Who among the following is referred to as Lok Nayak?
లోకనాయక్ అని మనం ఎవరిని పిలుస్తూ ఉంటాం? లోకనాయక్ అని జయప్రకాష్ నారాయణని పిలుస్తాం. ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ హూ ప్లేడ్ ఏ మేజర్ రోల్? వల్లాభాయ్ పటేల్ అండ్ విపి మీనన్. రాచరిక రాష్ట్రాల ఏకీకరణలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు? వల్లాభాయ్ పటేల్ మరియు విపి మీనన్. మనందరికీ తెలుసు, ఈ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో వాటిని కొద్దిగా ఓకే చేయించడానికి వల్లాభాయ్ పటేల్ ఎక్కువగా కృషి చేయడం జరిగింది, ఆయనతో పాటు విపి మీనన్. ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ బిట్వీన్. మూడవ పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మరాఠాలు మరియు ఆఫ్ఘన్ల మధ్య. హూ టర్మ్డ్ క్రిప్స్ ప్రపోజల్స్ యాజ్ అ పోస్ట్ డేటెడ్ చెక్ ఇన్ ఏ క్రాషింగ్ బ్యాంక్. క్రిప్స్ ప్రతిపాదనలను క్రాష్ అవుతున్న బ్యాంకులో పోస్ట్ డేటెడ్ చెక్ అని ఎవరు పేర్కొన్నారు? గాంధీజీ చెప్పడం జరిగింది. ద స్టేట్ ఝాన్సీ వాజ్ మేడ్ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా త్రూ. ఝాన్సీ రాష్ట్రాన్ని భారతదేశంలో ఏ ప్రకారం కలిపివేశారు అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ ప్రకారం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా. అంటే ఆ పర్టికులర్ రాజ్యానికి సంబంధించిన రాజు చనిపోతే వారికి సంబంధించి పిల్లలు ఇట్లాంటి ఏం లేకపోతే డైరెక్ట్ కలిపేసుకోవడమే అన్నట్టు. ఆ విధంగానైతే దాన్ని తీసేసుకున్నారు. మహాత్మా గాంధీ స్టార్టెడ్ హిస్ దండి మార్చ్ ఫ్రమ్. మహాత్మా గాంధీ తన దండి యాత్రను ఎక్కడి నుండి ప్రారంభించాడు? సబర్మతి ఆశ్రమం నుండి. ఏ రోజున ప్రారంభించాడనే తెలియజేయండి. ద క్యాబినెట్ మిషన్ వాజ్ సెంట్ టు ఇండియా. క్యాబినెట్ మిషన్ను భారతదేశాన్ని పంపారు. ఎందుకోసం? అధికార బదిలీ కోసం, రాజ్యాంగపరమైన ఏర్పాటును రూపొందించడానికి. టు వర్కౌట్ ఏ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. రాజ్యాంగ బదిలీ కోసం. ద ఖిలాఫత్ మూవ్మెంట్ వాజ్ లాంచ్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద హ్యూమిలేషన్ ఆఫ్. ఖిలాఫత్ ఉద్యమం అసలు దేనికి ఏ కారణంగా ప్రారంభించబడింది? ద టర్కీ ఖలీఫ్ అవమానానికి నిరసనగా ఇదైతే ప్రారంభించబడింది. మనం ఖిలాఫత్ ఉద్యమం మనం క్లాస్ చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్. కింది వారిలో ఎవరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని స్థాపించారు? అగా ఖాన్. ద ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ ఫర్ ద కాజ్ ఆఫ్ ఇండిగో ఫార్మర్స్ వాజ్ అబ్జర్వ్డ్ ఎట్. నీలిమందు రైతుల కోసం గాంధీజీ చేసిన మొదటి సత్యాగ్రహం ఎక్కడి నుండి ప్రారంభించాడు కనుక చూస్తే చంపారాన్లో. సో చంపారాన్ ఘటన ఇది. సో చాలా మంచి కంటెంట్తో మీకు అందించడం జరిగింది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం క్లాసెస్ ఎక్కువగా చెప్తూ ఉంటాం అప్డేట్స్ కంటే కూడా. క్లియర్? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.